నమస్తే అండి. ముందు వీడియోలో అయితే నేను బ్యాక్ పార్ట్ హైట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలనేది ముందు వీడియోలో అయితే మీతోని షేర్ చేశాను కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు దానికి షేప్ పట్టీలు అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎంత కొలతతో తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముందు ముందు మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అసలైతే అంటే కాజాల ఉక్సుల సైడే అసలు కొలత అయితే 4 ఇంచులు వచ్చిందండి. అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకున్నాం కదా, 4 ఇంచులు వచ్చింది. కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోండి. హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ పెట్టుకున్నామంటే కుట్టు మనం షేప్ పట్టీలకు ఇంకా 2-3 క్లాత్లు అనేది వేసి స్టిచ్ చేస్తాం కదా, దాని కొరకైతే హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే నాకు ఉక్సు కాజాల సైడ్ ఏమో 4.5 ఇంచులు వచ్చింది. మన సైడ్ స్టిచ్ వేస్తాం కదా, అక్కడనేమో 3.5 ఇంచులు వచ్చింది. మధ్యలో షేప్ తీస్తాం కదా, ఆ షేప్ కాడ 3 ఇంచులు అనేది వచ్చింది. ఇలా ఈ కొలతలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు షేప్ పట్టీలు 2 కదా, అంటే ఉక్సులది ఒకటి కాజాలది ఒకటి కదా, దాని కొరకైతే ఇలా 2 క్లాత్లను తీసుకొని ఒకదానిపైన ఒకటి వేసుకొని ఆ కొలతలు అనేటివి పెట్టుకోవాలండి. మరి పొడవు అనేది వచ్చింది, మనం షేప్ పట్టీ వెడల్పు అనేది కావాలి కదా, దాని కొరకైతే బ్యాక్ పార్ట్ని తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువగా పెట్టుకోండి ఫ్రెండ్స్. 1 ఇంచ్ ఎక్కువగా పెట్టుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీల కొలతకైతే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువైనా కూడా, ఒకవేళ ఎక్కువైనా కూడా కట్ చేసుకోవచ్చు. తక్కువైతే ఇబ్బంది కదా, ఎక్కువైతే తర్వాతనైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 3 కొలతలు తీసుకున్నాం కదా, అంటే 4.5 ఇంచులు, 3.5 ఇంచులు, మధ్యలో అయితే 3 ఇంచులు. ఇప్పుడైతే నేను 4.5 ఇంచుల కొలతను పెట్టాను, 3.5 ఇంచుల కొలతను అయితే పెట్టాను. మరి మధ్యలో 3 ఇంచుల కొలత అనేది మనకైతే కావాలి కదా, దాని కొరకు మనం షేప్ పట్టీ వెడల్పు ఎంత ఉందో టేప్తో చూసుకొని దాన్ని ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్ చేసుకున్న కాడ ఇలా మార్క్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న దగ్గర ఏం చేయాలంటే ఇప్పుడు మనకు వచ్చిన మధ్యలో కొలత ఎంత ఉన్నది, మిడిల్ కొలత 3 ఇంచెస్ కదా, అదే 3 ఇంచెస్ను పెట్టుకోండి. ఇక్కడ ఈ హాఫ్ ఇంచుతోనే నేను 3 మనకైతే ఫస్ట్ అయితే అసలుదైతే 2.5 వచ్చింది. హాఫ్ ఇంచ్ కలుపుకొని నేను 3 ఇంచులు అనేది మధ్యలో కొలతనైతే పెట్టానండి. ఇలా 3 కొలతలు అనేటివి అయితే పెట్టాం కదా క్లాత్ మీద. 4.5 ఇంచులు, మధ్యలో 3 ఇంచులు, ఇటు సైడ్కి అయితే 3.5 ఇంచులను పెట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 డాట్లను కలుపుతూ ఇలా లైన్ వేసుకోరండి. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, షేప్ పట్టీ ఆకారం అయితే వచ్చింది. అర్ధచంద్రాకారంలో ఒక్కొక్క బ్లౌజ్కు ఒక్కొక్క ఆకారం ఒక్కొక్క షేప్ పట్టీ ఆకారం అయితే వస్తుందండి. దీనికైతే ఇలా అర్ధచంద్రాకారంలో వచ్చింది. ఇలా షేప్ పట్టీలను మనం కరెక్ట్ కొలతతో తీసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో పైకి లేవకుండా ఉంటుంది. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఎప్పుడు కానీ బ్యాక్ పార్ట్ హైట్ పెంచినప్పుడు ఈ విధంగా నేను చూపెట్టే విధంగా మీరైతే షేప్ పట్టీలను అనేది కట్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డాట్ అయితే ఎప్పుడూ పెంచకూడదండి. ఇలా షేప్ పట్టీలని ఒక హాఫ్ ఇంచు మనకి ఎంతైతే ఎక్కువగా వస్తుందో అంత కొలతతోనైతే షేప్ పట్టీలను తీసుకొని కట్ చేసుకొని కుట్టేసుకోండి ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోనైతే నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా స్టార్ట్ చేసాం కదా, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు చెప్తానండి. మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. నేను 20 సంవత్సరాల నుండిగా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇగో ఇలా ఈ విధంగా ఈ ఆకారంలోనైతే షేప్ పట్టీలు వచ్చాయి. వీటికైతే ఇంకా 3 క్లాతులను వేసుకొని, అంటే 4 క్లాతులతోని షేప్ పట్టీ కుట్టుకోవాలని చెప్పాను కదా, ఇలా 3 క్లాతులు వేసుకొని